హాయ్ అండి రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైత్ నేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము ఐజా సరౌండింగ్లో ఉన్నటువంటి తుమ్మిల్ల అనే విలేజ్లో ఉన్నాం. రైట్ అన్న? అవును సార్. తుమ్మిల్ల. ఓకే అన్న, మీ పేరన్నా? నా పేరు పరశురాముడు. పరశురాముడు. మీరు ఎన్ని ఎకరాలు పత్తి పంట వేశారు? 7 ఎకరాలు. 7 ఎకరాలు వేశారు. ఇది మొత్తం 7 ఎకరాలా? ఇది 7 ఎకరాల బిట్. ఓకే, ఎన్ని రోజులు అవుతా ఉంది పంట వేసి? ఇది 60 రోజులు, 2 నెలలు అవుతా ఉంది. 2 నెలలు. సో దీనికి కానీ ఇప్పటికీ ఏం మందులు స్ప్రే చేసేవారు, ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ నుంచి అది జెటి స్టార్ లైకా. ఓకే, జెటి స్టార్ లైకా. క్లాప్స్ స్ప్రే చేశారా? అది జెటి కాటు కొట్టినాను. ఓకే, ఇప్పుడు జెటి స్టార్ మీరు ఎప్పుడు స్ప్రే చేశారు? ఫస్ట్ ఒక 30 రోజులు. 30 రోజులు అప్పుడు స్ప్రే చేశారు. ఓకే, అప్పుడు స్ప్రే చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండే, ఎందుకని స్ప్రే చేశారు జెటి స్టార్ని? నల్లి, తెల్లదోమ, పచ్చదోమ. తెల్లదోమ పచ్చదోమ ఉండే, ముడత ఉండే. సో అది స్ప్రే చేసిన తర్వాత ఏం తేడాలు గమనించినారు? నీట్గా అయింది, మొత్తం నీట్గా అయింది. తెల్లదోమ పచ్చదోమ మొత్తం అయిందా? కెన్నె పోయింది అన్ని కంప్లీట్గా. కంప్లీట్. ఏమైనా జిగి చీడ ఉండేనా కింది భాగంలో? ఏమైనా ఆకు కింది భాగం అంతా ఉండే కానీ మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదు. అది స్ప్రే చేసిన తర్వాత లైకా ఎన్ని రోజులకు స్ప్రే చేశారు? లైకా మళ్ళీ దాని తర్వాత 15 రోజులు. 15 రోజులు గ్యాప్ ఇచ్చారు. అంటే జెటి స్టార్ స్ప్రే చేసిన దానికి 15 రోజులు ఆపింది. అది ఆపింది. 15 రోజులు పైన ఆపింది. ఇంకా పైన ఆపింది. ఇప్పుడు మీరు లైకా స్ప్రే చేసి దగ్గర ఇప్పుడు జెటి స్టార్ అంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే ఎప్పుడు స్ప్రే చేశారు లైకా? ఇది 15 రోజులు అయింది. ఇది 15 రోజులు అయింది. ఇప్పుడు 15 రోజులు. అంటే ఇప్పుడు ఎన్ని 2 డోసులు స్ప్రే చేశారా, ఎక్కువ స్ప్రే చేశారు? 2 చేసినాం దీనికి. ఓన్లీ 2 డోసులు. ఇది వచ్చేసి 2 నెలల పంట. అయితే లైకా స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు? లైకా స్ప్రే చేసినాక మాకు పూతలు అన్ని మంచిగా వచ్చినాయి, కాపు కూడా బాగా వస్తుంది. ఓకే, సైడ్ బ్రాంచెస్ రావడం కానీ పూత రావడం కానీ ఎంత మంచిగా ఉందా? అంత బాగుంది. ఓకే, ఇప్పుడు మీరంతా ఒకే విలేజ్ అన్నా? కంప్లీట్గా అంతా మన ఫాలోవర్సేనా? ఎంబీ రైతు నేస్తం ఫాలోవర్సే. ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు వేసారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి అందరితో మాట్లాడదాము. చెప్పండి అన్న, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 16 ఎకరాలు వేసినాం. 16 ఎకరాలు మీరు వేసారు. మీరు స్ప్రే చేశారా మందులు? ఇప్పుడు చేసినాను సార్. ఇటు ఫోకస్ చేయబ్బా. ఇప్పుడు మీరు ప్రజెంట్ 16 ఎకరాలకి ఏమేమి డోసులు స్ప్రే చేస్తున్నారు? అది జెటి స్టార్ కొట్టినాము. జెటి స్టార్. నెక్స్ట్ సారి అది లైకా కొట్టినాము. లైకా స్ప్రే చేసినారు. 2 రౌండ్లు కొట్టినాము. 3 రౌండ్లు తెచ్చినాము. 3 రౌండ్లు తెచ్చినారు. 2 రౌండ్లు అయిపోయినాయి ఆల్రెడీ. మీ 16 ఎకరాల్లో ఏం తేడాలు గమనించినారు ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత? బాగా ఫస్ట్ జెటి స్టార్ కొట్టిన తర్వాత బాగా మన కొంచెం జీడ ఉండేది కానీ, బాగా మన ముడత కానీ, ఇట్లా వచ్చేసి ఇంకా దోమ కానీ, నల్లి కానీ, మొత్తం అన్ని ఆల్ రౌండ్ బాగా నీట్గా వచ్చేసింది మొక్క. ఓకే, పెరుగుదల కానీ బాగుంది. ఓకే, రెండింటికి ఎన్ని రోజులు వ్యత్యాసంలో స్ప్రే చేశారు లైకా జెటి స్టార్? ఒక 15 దినాలు దాటింది మామైతే. ఓకే, బాగుంది రిజల్ట్ అయితే. అది బాగుంది. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్. మీది కూడా ఇలానే ఉందా? చేనంతా ఇలానే ఉంది, కొంచెం చిన్నగా ఉంది. చిన్నగా ఉంది. మీది 2 నెలలు అవుతుందా లేదంటే ఏమన్నా? అంతా ఒకటే నెలలో వేసినట్టు అన్ని. అంతేనా? అన్ని. ఓకే, స్ప్రే చేయొచ్చు కదా మిగతా రైతులు? సార్. ఎంతమంది రైతులు స్ప్రే చేసి ఉంటారు మీ ఊళ్ళో? చాలా మంది సార్. బాగానే ఇప్పుడు వేసిన వాళ్ళందరూ, మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళందరూ సార్ వాళ్ళ దగ్గర అజలు తెస్తున్నారు కదా, అన్ని ఒకరికొకరు తెలుసుకొని మొత్తం కొట్టేస్తుంది. ఊరు ఇది చేస్తుంది మొత్తం. అంతే. ఊరు మొత్తం తుమ్మిల్ల ఊరికి నడుచుకుంటా ఇంకా ఇది చేస్తున్నారు ఇప్పుడు అంతా. జెటి స్టార్ లైకా స్ప్రే చేస్తున్నారు. పక్క. పోనీ ఎవరైనా సరే మందు బాగాలేదని చెప్పేసి రైతులు అన్నారా? ఎక్కడన్నా సరే రిజల్ట్ వచ్చింది కనుకనే పోతా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ముందుకు రండి. రైట్, మీ పేరన్నా? నా పేరు శివరాముడు సార్. శివరాముడు, గట్టిగా మాట్లాడాలా. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు వేసారు. ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు ఇప్పటికి? ఫస్ట్ జెటి స్టార్ కొట్టినాము, లైకా కొట్టినాము. ఓకే, అంతా జీడ అంతా బాగా పనిచేస్తుంది సార్. బాగా పనిచేస్తుంది. 2 డోసులే స్ప్రే చేశారు మీరు కూడా? అందరు 2 డోసులే స్ప్రే చేశారు? 2 డోసులే. ఏమి నిన్న ఒకటి తీసుకొచ్చినాము, 3వ డోసు చేయలేదు ఈ రోజు. ఇక్కడ గమనించండి, 16, 7, 7 ఎకరాలు. అందరు పెద్ద రైతులే వచ్చేసి అందరు స్ప్రే చేస్తున్నారు. 2 డోసెస్. ఎవరికన్నా ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లో ఇది బాగాలేదే, నాకు కొంచెం మంచిగా అనిపించలేదు అనిపించిందా? రిజల్ట్ వచ్చిన దానికే ఒకరిని కనుక్కొని పోతున్నాం సార్. అంతేనా? సో మిగతా రైతులు చెప్తా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే అన్న, మీరెన్ని ఎకరాలు వేసారన్నా? 10 ఎకరాలు. అంత పెద్ద రైతులే ఉన్నారు ఇక్కడ. 10 ఎకరాల్లో మీరు ఎప్పుడు స్ప్రే చేశారు జెటి స్టార్ కానీ లైకా కానీ? ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి? అప్పుడు సన్న ఉన్నప్పుడు 20 రోజులు పైనప్పుడు చేసినాము. ఓకే, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ లైకా చేసినాము. 15 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేశారు. ఏమేమి తేడాలు గమనించినారు మీరు? చెట్టు బాగా న్యాచురల్గా గ్రోత్ వస్తుంది. సైడ్ బ్రాంచెస్ కానీ, దోమ, నల్లి, జీడ అన్ని పోతున్నాయి. నీట్గా వస్తున్నాయి. ఏదైనా కలిపారా? ఓన్లీ ఇది ఒకటే స్ప్రే చేసి? జెటి స్టార్ ఒకటే చేసినాము, లైకా కూడా ఒక్కటే చేసినాము. ఓకే, సింగిల్ ఏం కొట్టినాము. సింగిల్ 2 ఎకరాలు కూడా జెటి కార్డ్ నిన్న కొట్టినాము. జెటి కార్డ్ స్ప్రే చేశారు. నెక్స్ట్ కాప్ నిన్న కొట్టినాము. మరి ఎందుకు ఎవరు క్లాప్స్ జోలికి వెళ్ళలేదు?
మాకి తొందరగా వచ్చేసినాయి. అంటే ఇప్పుడు అది ఈ టైంలో వచ్చేసి క్లాప్సో స్ప్రే చేసుకో, ఇప్పుడు పూత దశలో కదా, పూత దశలో స్ప్రే చేసుకోగలిగితే మీకు ఇంకా పూత ఎక్స్ట్రా అధికంగా వస్తుంది. దాంతోపాటు ఈ ఏదైతే ఉందో సకింగ్ పెస్ట్, ఏదే మన తెల్లదోమ పచ్చదోమ కానీ ఎలాంటి నల్లి ఉన్నా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. వచ్చిన కాపు కూడా పూత రాలకుండా కాపాడుకుంటూ ఉంటుంది అది. సో ఈ టైంలో మీరు దాన్ని స్ప్రే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది స్టార్టింగ్లోనే చేయాలని ఏం లేదు, పంట ఎండింగ్ వరకు మీరు ఏ దశలో అయినా సరే స్ప్రే చేయొచ్చు. వర్షాలకి ఇంకా ఎక్కువ హైట్ అన్న వచ్చి ఇబ్బంది పడేమని. అది హైట్ పెద్దగా ఏం రాదు దానికి. ఓకే, మీరేమైనా మిరపేస్తా ఉన్నారా? 2 ఎకరాలు వేసినాం. ఆల్రెడీ 2 ఎకరాలు వేసారా? పోయినసారి ఎంత వేసారు? పోయినసారి కూడా 5 ఎకరాలు వేసింటి, వర్షాలకి చనిపోయింది. 2 ఎకరాలు మిలిగింది. 2 ఎకరాలు ఎంత వచ్చింది దిగుబడి? 40 క్వింటాల పైన వచ్చింది. 40 క్వింటాలు వచ్చింది. ఏ రకాలు వేసుకున్నారు? అది నూజివీడ్ కంపెనీ ఉజ్వల్ వేసుకున్నారు. 341 సెగ్మెంట్. 341 సెగ్మెంట్. ఓకే అన్న, ఇప్పుడైతే మీకు బాగుంది కదా, మందులు అయితే బాగున్నాయి కదా? ఎక్సలెంట్ ఉన్నాయి. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదు. ఏదున్నా ఇక్కడే చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు. మీరన్నా నా ముందు. తమ్ముడు నువ్వు రా అబ్బారా. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? 4 ఎకరాలు వేసినాం సార్. 4 ఎకరాలు వేసావు. ఏమేమి మందులు స్ప్రే చేసావు ఇప్పటికి? జేటీ స్టార్ చేసినాం సార్. 15 రోజుల కింద జేటీ స్టార్ చేసినాం. ఓకే, జీడ పెన్ బంక దోమ ఉండే క్లియర్ అయింది. నెక్స్ట్ క్లాప్సో 35 రోజులకి నెక్స్ట్ 20 రోజులు గ్యాప్ ఇచ్చి క్లాప్సో కొట్టినాం సార్. మీరు క్లాప్సో స్ప్రే చేశారా? ఓకే, ఇక్కడ మీరు ఎవరు స్ప్రే చేయలేదు, ఈ తమ్ముడు స్ప్రే చేశాడు. ఏం తేడాలు గమనించినారు క్లాప్సోకి? గ్రోతింగ్ బాగా వచ్చింది సార్, నీట్గా ఉంది. సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చినాయి దానివల్ల బాగా మాకు కూడా బాగా సెట్ అవుతుంది. వచ్చినట్టు సెట్ అవుతుంది సార్. కూడా సెట్ అవుతుంది. బాగుందా? బాగుంది సార్. ఓకే, ఇదే కదా మీరు క్లాప్సో స్ప్రే చేసింది? ఇదే సార్ బాగుంది సార్. బాగుంది. లైక్ కొద్దిగా ఇదే కొంచెం రిజల్ట్ ఎక్కువ అనిపించింది. లైక్ కాకుండా ఇదే రిజల్ట్ ఎక్కువ అనిపించిందా? అందుకని మీకు చెప్తా ఉన్నాను స్ప్రే చేయండి అని చెప్పేసి. నాకు తెలుసు అది ఎందుకు అది లైక్ కాకుండా బాగా పనిచేస్తారంటే నాకు తెలుసు. 2 ఏళ్ళ అన్నట్టు వాడుతున్నాం సార్. వాడినాం. నెరుడు అంటే క్లాప్సో రాలేదు. ఇబ్బంది ఏం లేదు, లైకా మంచిదే. లైకా కంటే ఇంకా బెటర్గా ఉంటుంది, అది ఇంకా బాగా డెవలప్ చేశాను దాన్ని. అందుకనే చెప్పేది, అందుకనే స్ప్రే చేయమని చెప్పేది. ఇప్పటికైనా ఇబ్బంది ఏం లేదు. మీరు నెక్స్ట్ డోస్ ఏదైతే స్ప్రే చేస్తారో క్లాప్సో తీసుకొచ్చి స్ప్రే చేయండి. 100% రిజల్ట్ అనేది మీకు వ్యత్యాసం కనిపిస్తుంది. అది మీరన్నా నా ముందుకి. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 5 ఎకరాలు. 5 ఎకరాల్లో జేటీ స్టార్ లైకా మీరు స్ప్రే చేస్తున్నారు. మీరు రెండే కదా, క్లాప్సో చేయలేదు. ఓకే, 2 మందులు ఎన్ని రోజుల వ్యవధిలో స్ప్రే చేశారు? ఏమేమి తేడాలు గమనించారు? ఫస్ట్ స్ప్రే 30 రోజులు చేసినాం సార్. 30 రోజులకి. తర్వాత 10 రోజుల తర్వాత లైక్ 28 వేసినాం సార్ మేము అంతే. ఓకే, సేను 40 రావాలి 28 లైకా 2 కాంబినేషన్లో వెళ్ళారు. 2 డోసులు ఇప్పటికి? 2 డేస్లే. ఓకే, చేను ఏ లెవెల్లో ఉంది? చేను ఈ లెవెల్లో ఉంది సార్. ఈ లెవెల్లో ఉందా? 2 డోసెస్కి వచ్చేసి 2 డోసులు. సో 2 డోసులు వచ్చేసి మా అయితే 1500-1600 అంతే సార్. అంతే కదా? చాలా రేట్ తక్కువ సార్. రేట్ చాలా తక్కువ. మనకి వేరే కంపెనీ మందులకు పోతే సంగం 3-4 రకాలు ఇచ్చి 2,000-3,000 బిల్లు చేస్తుంటారు సార్. ఇప్పుడు ఎకరికి 1000 రూపాయల లోపే చేస్తున్నాడు. మేమైతే ఒకటే స్ప్రే చేయమని చెప్తా ఉన్నాం. అయితే విఏమాక్స్ కలపండి, లేదా సింగిల్ కొట్టండి, లేదంటే 99 లేదంటే 28. జేటీ స్టార్ అయితే ఓన్లీ ఫస్ట్ ఒకటే చేసిన. 2000 అవుతుందా? 2000 అవుతుంది. వాళ్ళు 3 రకాలు ఇస్తారు కదా. 2000 అవుతుంది. ఇట్లా 800-900 అంటే సరిపోతుంది. ఓకే ఓకే, ఒకటే మందే క్లియర్ చేస్తుంది అన్నమాట. క్లియర్ చేస్తుంది. ఓకే, అందుకనే ఆల్ ఇన్ వన్ గా నేను ముందు నుంచి చెప్తా ఉంటాను, ఇది అన్నిటికి పనిచేస్తూ ఉంటుందని. ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇంకోటి కలుపుకున్నారనుకోండి ఎక్స్ట్రా అమౌంట్ అవుతూ ఉంటుంది, మీకు పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అది బ్రదర్, మీరు వస్తారా ముందుకే? అన్న మీరు స్ప్రే చేశారా లేదా? చేయలే. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు? కొంచెం ముందుకు రండి, అందరూ దగ్గరికి రండి. ఇప్పుడు ఏమంటారు మీరంతా? ఓకేనా? మందులు చెప్పొచ్చు కదా నేను ఫార్మర్స్కి? మందులు బాగున్నాయి కనుకనే నేను ఇప్పుడు ఇంతమంది రైతుల మధ్యన వచ్చి నిలబడతా ఉన్నాను. మందులు బాగాలేకుండా రానిస్తారా నన్ను మీ ఊరికి? ఇప్పుడు మొత్తం ఊరే పోతుంది. అంతేనా? ఊరు అంతా ఊరే పోతుంది. మేము కూడా వాళ్ళకి చెప్తలేము. ఒక్క ఊరికి ఎక్కడైనా నెగిటివ్ ఉందా ఇంతమందిలో? ఏదైనా ఉంటే చెప్పొచ్చు, ఎందుకంటే మేము కూడా జాగ్రత్త పడతాము. దీన్ని ఎలా డెవలప్ చేయాలా, ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూసుకుంటాం. ఏమైనా తేడాలు ఉంటే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు కదా? జడ్డు మంచిగా వస్తుంది, మేము అన్ని కంటిన్యూ కొట్టుకుంటూ వస్తున్నాం. ఓకే, డన్. 3 ఏళ్ళే సార్. లైకా 3వ సంవత్సరం. లైకా తర్వాత చేసుకోవచ్చు మీరు. క్లాప్సో లాస్ట్ వరకు ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు.
అది సేమ్ కానీ ఇంకా హైట్ ఎక్కువ వచ్చి ఏమైనా ప్రాబ్లం అవుతుంది లేదు లేదు హైట్ ఎక్కువ వచ్చింది అనుకోండి తర్వాత ఇవి తుంచేయండి సరిపోతుంది సైడ్కి వస్తాయి కొంచెం దగ్గరికి అయింది అనుకుంటా చాలా దగ్గరికి వేస్తారు కదా ఆ? అవునవును నేను అదే చెప్పేది కొంచెం దూరం ఉంటేనేమో కాప్ సెట్టింగ్ ఇంకా బాగా జరుగుతుంది కూలలకు దూరం ఏంటంటే కూడా వాళ్ళు వేసుకుంటూ పోతారు దగ్గరికి వేస్తారు అదే బంద్ పర్లేదులే అయినా మీకు ఎంత 12-13 క్వింటాలు వస్తుందా దిగుబడి 15 కాడికి వస్తుంది ఓకే 15 కాడికి వచ్చినాయి సరే అన్న మరి థ్యాంక్ యూ మీ అందరికీ ఆ? మళ్ళీ కలుద్దాం వచ్చేది కదా ఎన్ని కళలు అనుకుంటే ఈ రోజు వచ్చినాం మా ఊరికే వీడియోలలోనే అనుకున్నాం కానీ ఇంత కళగా అది టైము ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తామో తెలియదు నేను ఇవాళ కూడా డిసైడ్ కాల నుంచే కదా 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మొన్న వారమే వస్తాం అని చెప్పి ఆహా లాస్ట్ టైం మీరేనా అయితే కొంచెం నాకు వేరే వర్క్ ఉండే నేను రాలేకపోయినా యాక్చువల్ నైట్ కూడా నేను సడన్గా ఫోన్ చేసిన నైట్ 10-13 కూడా పోయింటాం కదా పోయి దొరికొస్తామని అంటే వస్తారులే 2-3 రోజులు ఓకే ఓకే అదే మొన్న వారమే వస్తామంటే మేము తొందర వస్తున్నాం మీ అందరికి ఓకే కదా మందులు అయితే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ